మనకి ఏ పేపర్లో చూసినా ప్రైవేట్ స్కూల్ యాడ్సే ఉంటాయి, ఏ టీవీ ఛానల్ చూసినా ప్రైవేట్ స్కూల్ యాడ్సే ఉంటాయి. కానీ హిస్టరీలో ఫస్ట్ టైం ప్రభుత్వ స్కూల్ పాఠశాలల విద్యార్థుల గురించి రాష్ట్రంలోని అందరూ మాట్లాడుకునే విధంగా చేశారు అంటే దీని వెనక వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ గారు. అయితే ఆయన ఇది సమిష్టి కృషి అని చెప్తున్నప్పటికీ కూడా గతంలో కూడా చాలామంది విద్యాశాఖ మంత్రులు వచ్చారు, గతంలో చాలా ప్రభుత్వాలు మారినాయి. కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గురించి మాట్లాడుకునే పరిస్థితి రానంతగా ఈ సంవత్సరం వచ్చింది అంటే మొత్తానికి మార్పు మొదలైంది. సరే, ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేది కాసేపు పక్కన పెడితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అనేది ఈ సంవత్సరం కనపడింది. చాలామంది పేరెంట్స్ ఈవెన్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మా పిల్లల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చాయి. మొత్తానికి మార్పు అనేది స్వాగతించదగింది. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు అనేది ఈ ఫలితాలను బట్టి అర్థమవుతుందని కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించిన పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే అది ప్రభుత్వ గొప్పతనం. నారా లోకేష్ గారు ఈ విద్యా సంవత్సరం అసలు ఆయన విద్యాశాఖ, మీరు ఎందుకు సార్ విద్యాశాఖ తీసుకున్నారు, చాలా శాఖలు ఉన్నాయి కదా, విద్యాశాఖ అంటే కొద్దిగా తలనొప్పి వ్యవహారం అని చాలామంది ఇంటర్వ్యూల్లో అడిగితే ఆయన ఒకటే చెప్పారు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి, విద్యార్థుల భవిష్యత్తుకు ఒక దశ దిశ నిర్దేశించాలి, అలాంటి పనులకు శ్రీకారం చుట్టాలి అంటే విద్యా వ్యవస్థనే ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను సవాల్గా స్వీకరించాను విద్యా వ్యవస్థలో, నాకున్న అనుభవాన్ని ఉపయోగించి ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు కానీ 100% అయితే చేస్తానని చెప్పి నారా లోకేష్ గారు గతంలో జరిగిన ఇంటర్వ్యూల సందర్భంగా చెప్పారు. చాలామంది అడిగారు, విద్యాశాఖ ఎందుకంటే మీకు చాలా పేరు వచ్చే శాఖలు చాలా ఉంటే విద్యాశాఖ ఎందుకు తీసుకున్నారు, దీంట్లో ఎదుగుదల ఉండదు బొదుగుదల ఉండదు, మీరు విద్యాశాఖలో ఎంత చేసినా కానీ అలాగే ఉంటుంది, పేరు అనేది రాదు కదా అని చాలామంది అడిగితే ఆయన నేను పేరు ప్రఖ్యాతల కోసం దీన్ని తీసుకోలేదు, పిల్లల భవిష్యత్తును మార్చాలి అనే ఒక ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో విద్యా వ్యవస్థలో కొంచెం కొంచెంగా మార్పులు తీసుకురావాలి, ఒకేసారి సాధ్యపడవని నాకు కూడా తెలుసు, కాబట్టి కొంచెం కొంచెంగా మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్పి లోకేష్ గారు చెప్పారు. అన్నట్టుగానే ఈ విద్యా సంవత్సరం ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పేపర్ ప్రకటన అనేది చరిత్రలో మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 590కి పైగా మార్కులు తెచ్చుకున్నారు అనే ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. అలాగే టీవీ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా చూసారా? ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభంజనం అని చెప్పి ఎప్పుడైనా టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఒకటి 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 రెండు 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 అని మీరు వినే ఉంటారా? అవన్నీ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అడ్వర్టైజ్మెంట్లు. బట్ ద హిస్టరీలో ఫస్ట్ టైము ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వస్తే వాళ్ళకు కలిగే సౌకర్యాలు ఏంటి, ఫలితాలు ఎలా ఉన్నాయనేది తెలియజేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఎక్కడా కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లో లోకేష్ గారి ఫోటో కానీ లేదా పార్టీకి సంబంధించినవి కానీ ఎక్కడా కూడా ఉపయోగించకుండా ప్యూర్గా ప్రభుత్వం తరపున ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అంటే మార్పు అనేది మొదలయ్యింది. ఈ విద్యా సంవత్సరం ఫలితాలు 100కు 100% ప్రైవేటు పాఠశాలలు అసూయపడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు వచ్చాయి. 100% ఈ రిజల్ట్ అనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు గుర్తుందో లేదో ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్లో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంకా మా విద్యార్థులను చేర్చుకోవడానికి అడ్మిషన్ క్లోజ్ అని చెప్పి బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి ఈ విద్యా సంవత్సరం వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పి బోర్డు పెట్టారు కొన్ని పాఠశాలల్లో. సో అలాంటి మార్పులు. ఇక మిగతా పథకాలు అయితే ఓకే, దీనికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఇందులో ఎక్కడా కూడా ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి ఫోటో కానీ నారా లోకేష్ గారి ఫోటో కానీ లేదా వాళ్ళు డప్పు కొట్టుకున్నట్టు కానీ ఎక్కడా కానీ అడ్వర్టైజ్మెంట్లో లేదు చూడండి. కేవలం పిల్లలు దాదాపుగా ఒక 13 మంది పిల్లలు, ఈ 13 మంది కూడా 596, 595 మార్కులు తెచ్చుకున్నటువంటి ఒక 13 మంది పిల్లలకు ప్రధాన పేజీల్లో మొదటి పేజీలో వీళ్ళ యాడ్ ఇచ్చి వీళ్ళని అభినందిస్తూ ఒక యాడ్ ఇవ్వటం అనేది హిస్టరీలో ఎక్కడా జరగల. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల పిల్లల గురించి యాడ్ ఇవ్వటం అనేది ఎక్కడా జరగలేదు. హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది. అది నారా లోకేష్ గారు చేసింది. అంటే ఆయన చేసింది ఆయన ఎక్కడ ఆయన కొట్టుకున్నట్టుగానే ఆయనకి ప్రచారం వచ్చేటట్టుగానే ఎక్కడ ఇందులో నారా లోకేష్ గారిని పెట్టాలి. వాస్తవానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఫోటో పెట్టవచ్చు, సీఎంగా చంద్రబాబు గారి ఫోటో కూడా పెట్టవచ్చు. బట్ పాఠశాల విషయంలో రాజకీయాలు చేయకూడదు అనేది వీళ్ళ సిద్ధాంతం. గతంలో కూడా లోకేష్ గారు చెప్పారు, పిల్లలతో ఎక్కడ పాఠశాలలో రాజకీయ
ఇవి రానివ్వద్దని. సో అన్నట్టుగానే ఇక్కడ ఒక ప్రభుత్వ లోగో తప్ప ఇంకేమీ లేదు. ఇందులో లీప్ యాప్ లోగో, ప్రభుత్వ లోగో, ఈ 2 లోగోలు తప్ప ఏమీ లేకుండా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే సో అది మీకు అంటే ఏ స్థాయిలో ఫలితాలు వచ్చాయనేది ఒక ప్రభుత్వ టీచర్ రాము మన్యం అని ఒక ప్రభుత్వ టీచరు తన ఫేస్బుక్లో రాసుకున్నాడు. ఆయన ఒక ప్రభుత్వ టీచరు గతంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేది చెప్పడానికి ఈయన ఇక్కడ రాశాడు. ఒకసారి ఆ వాల్లో ఏం రాశాడు చూద్దాం. ఈ సంవత్సరం ప్రభుత్వం 100 డేస్ యాక్షన్ ప్లాన్ ను చాలా సీరియస్ గా అమలు చేసింది. నవంబర్ నెలాఖరుకి సిలబస్ పూర్తి చేయించి డిసెంబర్ నుంచి రివిజన్ ప్రారంభించింది. విద్యార్థులకు పూర్తి స్థాయి మెటీరియల్ ను ప్రభుత్వమే సమకూర్చింది. 500కు పైగా మార్కులు తెచ్చుకునే వాళ్ళను షైనింగ్ స్టార్స్ గాను, మిగతా వారిని రైజింగ్ స్టార్స్ గాను డివైడ్ చేసి ఇద్దరికి వేరు వేరు మెటీరియల్స్ అది అందించింది. అంటే 500కు పైగా మార్కులు సాధించే విద్యార్థులను ఒక కేటగిరీగాను, 500 లోపు మార్కులు సాధించే విద్యార్థులను ఒక కేటగిరీగాను డివైడ్ చేసి వాళ్ళకు వేరువేరుగా మెటీరియల్ను ముద్రించి వారికి ఇచ్చారు. ప్రతిరోజు ఒక స్లిప్ టెస్ట్ పెట్టడం, 24 గంటల్లో ఆన్లైన్లో మార్కులను అప్లోడ్ చేయడం జరిగింది. టీచర్లకు చివరి 3 నెలల్లో సెలవులు ఇవ్వటానికి కూడా అంగీకరించలేదు. ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచుగా స్కూల్ ఎగ్గొట్టే ప్రతి విద్యార్థిని స్కూల్కు రెగ్యులర్గా హాజరయ్యేటట్టు చూడటం జరిగింది. పిల్లలందరూ స్కూల్స్కి హాజరవుతున్నారా లేదా అని పర్యవేక్షించడానికి ప్రతిరోజు ఎంఈఓ 2 హై స్కూళ్లలో స్టడీ అవర్స్ జరుగుతున్నప్పుడు విజిట్ చేసే విధంగా ప్రణాళికనైతే సిద్ధం చేశారు. దానికి సంబంధించి పిల్లలందరూ కనిపించేలా ఫోటోలు తీసి జిల్లా ఇన్ఛార్జ్ అధికారికి పంపించడం జరిగేది. ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ అధికారిని వేసి ప్రతి 15 రోజులకు ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది. ఆ అధికారులు ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడు మరియు వారి స్టాఫ్తో టెలికాన్ఫరెన్స్తో మాట్లాడటం జరిగేది. వాళ్లకు టార్గెట్లు ఇవ్వటం ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా 100 రోజుల ప్రణాళిక సాగింది. అంటే మా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 579 మార్కులు అని చెప్పి ఆయన వాల్ మీద రాసుకున్నారు. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఫలితాల వెనక ఉన్నటువంటి కృషి చూడండి. ఇది ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్తేనే మనకు అర్థమైంది. అంటే చివరి 3 నెలల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయడమే కాకుండా విద్యార్థులను రైజింగ్ స్టార్స్ గా డివైడ్ చేసి వాళ్ళకి ప్రత్యేకమైన మెటీరియల్ ఇవ్వడంతో పాటు చివరి 3 నెలలు ఆ ఉపాధ్యాయులకు సెలవులు కూడా దాదాపుగా నిరాకరించి ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ అధికారిని వేసి ఆ అధికారి చేత ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా స్కూల్స్ హెచ్ఎంలతోనూ స్టాఫ్తోనూ టెలికాన్ఫరెన్స్ తీసుకోవటం, ప్రతి 15 రోజులకు ఒకసారి వీళ్ళు పెట్టిన స్లిప్ టెస్ట్ మార్కులకు అనుగుణంగా వారికి సూచనలు సలహాలు ఇవ్వటంతో పాటు ప్రతి విద్యార్థి స్కూల్స్ ఎగ్గొట్టే ఎక్కువ మంది ఏంటంటే వారానికి 2-3 రోజులు స్కూల్స్ ఎగ్గొడతారు. వేరు రీజన్స్ ఉండొచ్చు. సో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ చివరి 3 నెలలు మీ పిల్లోడికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు స్కూల్కి ఈ 3 నెలలు మానకుండా పంపించండి అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులే మాట్లాడి వాళ్ళందరినీ స్కూల్కి వచ్చేటట్టు చేయడమే కాకుండా స్టడీ అవర్స్లో 100కు 100% విద్యార్థులు హాజరవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఒక ఎంఈఓ ప్రతిరోజు 2 హై స్కూల్స్లో స్టడీ అవర్స్ జరుగుతున్న సమయంలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ఫోటోలను కూడా తీసి అప్లోడ్ చేయడం జరిగేది. అంటే తెర వెనక చూడండి ఎంత కృషి జరిగిందో. సో ఇది మొత్తానికి ఎందుకు ఫలితాలు ఉత్తినే రాలేదు. ఆ దురదృష్టం ఏంటంటే ఈ సిసిడి అనే వ్యాధి సోకిందని చెప్పి నారా లోకేష్ చంద్రబాబు గారు ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫలితాలు కూడా జగన్ అన్న చలవే ఆ రోజుల్లో ట్యాబ్లు ఇవ్వటం వల్లే ఈ రోజు ఫలితాలు వచ్చాయని చెప్పారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2022లో నాకు తెలిసి 22 సెప్టెంబర్ టైంలో జగన్మోహన్ రెడ్డి ట్యాబ్లు అనేది ఇచ్చినట్టుగా ఉన్నాడు. వార్తలు అయితే ఇప్పుడు ఉన్నాయి. 2022లో నువ్వు ట్యాబ్స్ ఇస్తే 2023లో రిజల్ట్లో మార్పు రావాలి, 24 రిజల్ట్లో మార్పు రావాలి. ఎందుకు రాలేదు? 24 కూడా మీరే కదా ఉంది. 26లో వచ్చినటువంటి రిజల్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ నారా లోకేష్ గారు వచ్చిన మొదటి సంవత్సరం కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. బట్ ఆ తర్వాత విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అనేక శ్రీకారం చుట్టారు. ఈవెన్ మీరు చూడండి టీచర్స్ను కూడా మధ్యలో ఎక్కడ బదిలీ చేయలేదు. చూడండి ఈ విద్యా వ్యవస్థ మధ్యలో ఏ టీచర్ని కూడా కలపడానికి నారా లోకేష్ ఒప్పుకోలేదు. సాధారణంగా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అటు ఇటు డిప్యుటేషన్ మీద లేకపోతే ఒక్కో దాని మీద బదిలీ అవుతుంటారు. ఈ బదిలీలన్నీ కూడా ఈ ప్రభుత్వ హయాంలో లేవు చూడండి. ఎందుకంటే నారా లోకేష్ గారు మధ్యలో మారిస్తే ఆ స్కూల్లో చదివే విద్యార్థులు ఇబ్బంది పడతారని మార్చడానికి ఒప్పుకోలేదు. కానీ ఇది కూడా మా క్రెడిటే అని చెప్పి వాళ్ళు చోరీ చేసే ప్రయత్నం చేశారు. సరే ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు కదా, సరే జగన్మోహన్ రెడ్డి కృషి అనుకుందాం. ఒక ఏడాది కాకపోతే ఒక ఏడాది అని ఈ మార్కులు ఎందుకు రాలేదు? 72% ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉత్తీర్ణత 78% పెరిగింది. మొత్తం టోటల్ ఉత్తీర్ణత 85% పెరిగింది. అలాగే బాలికల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే 5.5% పెరిగింది.
సో ఎలా పెరిగింది? 590కి పైగా మార్కులు ప్రైవేటు పాఠశాలల్లోనే రాలా. ఈవెన్ మొత్తం 16 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వస్తే అందులో 11 ప్రైవేటు పాఠశాలలే, కేవలం 5 పాఠశాలలే ప్రభుత్వ పాఠశాలలు. 5 పాఠశాలలే ప్రభుత్వ పాఠశాలలు, 2 ఎయిడెడ్ పాఠశాలలు, 2 జూనియర్ ఆశ్రమ పాఠశాలలు, 1 జడ్పీ హై స్కూల్. 5 పాఠశాలలే. 5,000 స్కూల్స్ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలో 11 పాఠశాలలో సున్నా ఫలితాలు. కానీ 7,500 నుంచి 8,000 పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సున్నా ఫలితాలు ఉన్న స్కూల్స్ కేవలం 5. అంటే ఏ స్థాయిలో వెనకమాల బ్యాక్గ్రౌండ్లో కృషి జరిగిందో చూడండి. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని కానీ నారా లోకేష్ గారిని ఇరికిచ్చేసి సూపర్ డూపర్ అని చెప్పి అక్కడ ప్రచార ఆర్భాటాలు లేవు. అంత చేసి కూడా నారా లోకేష్ గారు ఎక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయలే. వాళ్ళ సిద్ధాంతం ఒకటే, విద్యార్థుల దగ్గర రాజకీయాలు వద్దు, అందరం కష్టపడ్డాం, ఫలితాలు వచ్చాయి, ఇంతకంటే ఎక్కువ కష్టపడదాం, ఇంకా మరిన్ని ఫలితాలు వస్తాయి. ఇదే ఈ సింప్లిసిటీ చూడండి. వాస్తవానికి ఇదే ఫలితాలు గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి ఉండుంటే యాడ్ల సంగతి దేవుడు అడుగు, కానీ వాళ్ళ సాక్షిలో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, పిల్లల పక్కకి వెళ్ళిపోతారు, మార్కులు తెచ్చుకున్న పిల్లల పక్కకి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే రాముడు దేవుడుగా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఊసికి కూడా నారా లోకేష్ పేరు ప్రయత్నం చేయండి. మనం అంటే ఆయన చేసిన కృషి గురించి చెప్తున్నాం అంతే. కానీ ఎక్కడా కూడా పిల్లల గురించి ఎక్కడా కూడా టీవీలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు, పేపర్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు, ఎక్కడా కూడా నారా లోకేష్ గారి గురించి ఎక్కడా కూడా రాయలే, ఆయన ఫోటో కూడా ముద్రించాలి. ఇది కదా మరి గొప్పతనం అంటే. అంత చేసి కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు అనేది సుస్పష్టంగా కనపడుతుంది. 100కు 100% రాబోయే రోజుల్లో ఈ 85%గా ఉన్నటువంటి ఉత్తీర్ణత 90%కి పైగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా 85%కి పైగా ఉత్తీర్ణత పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ కృషిని, ప్రభుత్వం చేసినటువంటి ఈ కృషిని ఈరోజు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నారు.